సపోజ్ ఒక నార్మల్ స్ట్రింగ్ చూద్దాం, CARRAC, రైట్. ఇప్పుడు ఇది ప్యాలిండ్రోమ్ కదా చెక్ చేయడం మనం ఏం చేస్తాం, దీన్ని రివర్స్ చేస్తాం, రైట్. మళ్ళీ రివర్స్ చేస్తే CARRAC అవుతుంది, రైట్. ఇప్పుడు ఇది మనము 1 by 1 ఈచ్ క్యారెక్టర్ కంపేర్ చేసుకుంటే మూవ్ చేస్తాం, రైట్. ఇది ఈక్వల్ అయితే నెక్స్ట్ దానికి మూవ్ అవుతాం, రైట్. ఇది ఈక్వల్ అయితే నెక్స్ట్ దానికి మూవ్ అవుతాం. ఇలా కాకుండా మనం దీన్ని మన ప్యాలిండ్రోమ్ కనుక్కునే విధానాన్ని ఎలా మనం ఆప్టిమైజ్ చేయొచ్చు అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి లాస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్కి ఎగ్జాక్ట్గా రివర్స్ ఉంటాయి. అది ప్యాటర్న్ అనమాట ప్యాలిండ్రోమ్ది. ఈ ఫస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్, లాస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ వీటితోటి మనము కంప్లీట్గా ట్రావర్స్ చేయకుండా ప్యాలిండ్రోమ్ కనుక్కోవచ్చా అని చూస్తే, ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం, RAC అవుతుంది, రైట్. దీన్ని రివర్స్ చేస్తే, సో మనము యూజింగ్ 2 పాయింటర్స్ ఫస్ట్కి లాస్ట్కి పాయింట్ అయ్యి ఒక్కొక్క దాన్ని సైమల్టేనియస్గా మూవ్ చేసుకుంటే మనం అది ప్యాలిండ్రోమ్ కాదు చెక్ చేయొచ్చు. ఎలా అంటే, సపోజ్ నేను ఇక్కడ పాయింట్ అవుతా అండ్ సేమ్ క్యారెక్టర్ మనకి లాస్ట్ నుంచి వస్తుంది కాబట్టి ఇక్కడ పాయింట్ అవుతా. ఇది స్టార్ట్ పాయింటర్ అండ్ ఇది వచ్చేసి ఎండ్ పాయింటర్. ఈ స్టార్ట్ పాయింటర్ ఎండ్ పాయింటర్ ఈక్వల్ అయితే నెక్స్ట్ క్యారెక్టర్స్కి మూవ్ చేసుకుంటా. స్టార్ట్ అయితే ప్లస్ చేసుకుంటా, ఎండ్ అయితే మైనస్ చేసుకోవాలి. సో అట్లా కంపేర్ చేసుకోవాలి. అవి ఈక్వల్ అయితే నెక్స్ట్ క్యారెక్టర్స్కి మూవ్ చేయాలి. సో ఏ ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ క్యారెక్టర్స్ మూవ్ అవుతా. ఓకే, ఇవి కూడా ఈక్వల్ కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు రెండు ఓవర్లాప్ అవుతుంది. అంటే ఎండ్ ఈడికి వస్తుంది అండ్ స్టార్ట్ వచ్చేసి ఈడికి వస్తుంది, రైట్. ఎండ్ ఈడ, స్టార్ట్ ఈడ. సో మనకి మన ఇంట్యూషన్ ప్రకారం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే ఫస్ట్ క్యారెక్టర్స్ లాస్ట్ క్యారెక్టర్స్ రివర్స్ ఉన్నప్పుడు ఈక్వల్ అవుతాయో అదే ప్యాలిండ్రోమ్, రైట్. సో ఆల్రెడీ మనము ఫస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ ట్రావర్స్ అయిపోయి ఓవర్లాప్ అయిపోయినాం. సో దానికి అర్థం ఏంటంటే అవి ఈక్వల్ అని అర్థం. సో మనం రిటర్న్ ప్యాలిండ్రోమ్ అని చేయొచ్చు, రైట్. ఇది ఈవెన్ లెంత్ స్ట్రింగ్లో ఒకవేళ ఆడ్ లెంత్ ఉందనుకోండి, CARSRAC, దెన్ మనకి మిడిల్ ఎలిమెంట్ తీసేసి ఏవైతే రిమైనింగ్ ఫస్ట్ ఆఫ్ లాస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయో ఫస్ట్ ఆఫ్ ఎగ్జాక్ట్గా రివర్స్ ఆఫ్ లాస్ట్ ఆఫ్ ఉంటుంది. ఆడ్ లెంత్లో ఓన్లీ థింగ్ ఏంటంటే మిడిల్ క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని ఇగ్నోర్ చేసేయచ్చు. లైక్ ఇగ్నోర్ ఇన్ ద సెన్స్, మనం ఫస్ట్కి పాయింట్ అవుదాం, లాస్ట్కి పాయింట్ అవుదాం, ఎండ్ పాయింటర్ లాస్ట్కి, స్టార్ట్ పాయింటర్ ఫస్ట్కి, అండ్ రెండు ఈక్వల్ ఉంటే సైమల్టేనియస్గా మూవ్ చేసుకోవాలి. సో మెయిన్ థింగ్ ఏంటంటే రెండు ఒకటేసారి మూవ్ చేయాలి. ఒకటి మూవ్ చేసినాక మళ్ళీ కంపారిజన్ ఇంకోటి మూవ్ చేయడానికి ఉండదు, బికాజ్ అది ప్యాలిండ్రోమ్ అనేది మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈక్వల్ కాబట్టి ఇంక్రిమెంట్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఇది కూడా ఈక్వల్ కాబట్టి ఇంక్రిమెంట్ చేసుకోవాలి, ఈడికి వస్తుంది. సో రెండు ఈక్వల్ కాబట్టి రెండు ఒకటే ఎలిమెంట్కి పాయింట్ అవుతుంది, రైట్. ఒకటే ఎలిమెంట్ పాయింట్ అయినా పర్లేదు, రెండు కంపారిజన్ చేసుకోవచ్చు బికాస్ రెండు ఈక్వల్ కాబట్టి. ఇది కంపారిజన్ అయిపోయినాక ఎండ్ అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది, స్టార్ట్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది, విచ్ ఈజ్ ఓవర్లాప్డ్, రైట్. సో ఈవెన్ ఆడ్ కేసులో కానీ ఈవెన్ కేసులో కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ ఓవర్లాప్ అయినప్పుడు అది ప్యాలిండ్రోమ్ అని చెప్పవచ్చు. ఈ ఓవర్లాప్ కాకుండా ఏదైనా మిడిల్లో క్యారెక్టర్స్ నాట్ ఈక్వల్ అయితే అది మనం నాట్ ప్యాలిండ్రోమ్ అని చెప్పవచ్చు. సో దీనికి శాంపుల్గా ప్రోగ్రామ్ ఎట్లా రాయొచ్చు అంటే, స్టార్ట్ 0కి పాయింట్ చేసుకోవాలి, ఎండ్ వచ్చేసి లెంత్ -1, రైట్. అండ్ వైల్లో స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ వరకు మూవ్ అవ్వాలి. క్యార్ ఇది స్టార్ట్ క్యార్ ఇది ఎండ్ క్యార్. ఇప్పుడు ఈ స్టార్ట్ క్యార్ ఎండ్ క్యార్ మనకి స్ట్రింగ్ నుంచి వస్తుంది, క్యార్ యాట్ స్టార్ట్ అండ్ s.char at end. సో మనకి టూ క్యారెక్టర్స్ వచ్చినాయి. అండ్ ఇఫ్ ఈ రెండు ఈక్వల్ కాకపోతే, నాట్ ఈక్వల్, ఎండ్ క్యార్ కాకపోతే రిటర్న్ చేసేయాలి ఫాల్స్. లేకపోతే మనం ఏం చేయాలంటే రెండు ఒకటేసారి మూవ్ చేయాలి కాబట్టి స్టార్ట్ పాయింటర్ ప్లస్ ఎండ్ పాయింటర్ మైనస్ చేయాలి, రైట్. ఇది అండ్ వైల్ లూప్ ఎగ్జిట్ అయిపోయిందంటే దానికి అర్థం ఏంటంటే 2 పాయింటర్స్ క్రాస్ ఓవర్ అయినాయని, కాబట్టి ట్రూ రిటర్న్ చేయాలి. సో ఇది మనకి ప్యాలిండ్రోమ్ కనుక్కునే అల్గోరిథం ఆర్ కోడ్.